చేతి రేఖల్లో 4 రేఖలుంటాయి. ఒకటి వచ్చి జీవిత రేఖ ఒకటుంటుంది. దాన్ని శుక్రరేఖగా ఉంటారు. ఎంత పొడుగ్గా ఉంటే అంత జీవితకాలం జీవిస్తారనేది సంపూర్ణంగా చెప్పబడుతుంది. దాంతో కుజరేఖ ఉంటుంది. కుజరేఖ అనేది మధ్యమంగా ఉండాలి. పొడుగ్గా ఉండిందనుకోండి వాళ్ళకి వివాహ జీవితం ఇబ్బందులు ఉంటాయి. అలాగే గురువు రేఖ గురుస్థానానికి చూపుడు వేలుకు తాకాలి. అప్పుడు విద్యావంతుడవుతాడు. మంచి విద్యలో ఉద్యోగాల్లో సానుకూలంగా ఉంటాయి. అలాగే ధనరేఖ మామూలుగా సన్నటి రేఖ చంద్రస్థానంలో నుంచి వచ్చిన వాడికి మధ్యమంగా ఉంటాడు. శని స్థానం నుంచి రావడం వల్ల అధికార స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. అలాగే శుక్రస్థానం ఉబ్బెత్తుగా ఉంటే మంచి అత్తగారి ఇంటికి సౌకర్యాత్మకంగా ఉండగలుగుతారు. చంద్రస్థానం మనోబలాన్ని ఇవ్వగలుగుతుంది. సూర్యస్థానం చాలా శక్తివంతంగా ఉంటుంది.